హలో గైస్ అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. ఇది వచ్చేసి నిన్నైతే సండే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేశాను కదా. సో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సండే అది కూడా పిల్లలతో ఎలా ఉంటుంది అనేది అయితే నిన్న పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో మధ్యాహ్నం నుండి ఇంకా ఏమేం పనులు అయితే చేసుకుంటామో సండే అనేది అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా మధ్యాహ్నం అయితే పడుకునే ముందుగా కొంచెం సేపు లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము. సో ఈరోజు అయితే బట్టలు కొంచెం లేట్గా ఆరేసాను. డైలీ అయితే కొంచెం ఎర్లీగా ఆరేసి లంచ్ చేయక ముందుగానే బట్టలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకొని ఇలాగ 3కి లేచాక బట్టలు అయితే మడతేసుకుంటాము. ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేసాను 11 ఆ టైం కల్లా. సో ఇంకా తీసేటప్పటికి 2 అయింది. ఇంకా ఒక 1 అవర్ తీసుకొచ్చి రూమ్లో అయితే ఒకవైపు పెట్టేసిన తర్వాత ఇంకా 3 వరకు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే ఇంకా 3:30 ఆ టైంలో లేచి బట్టలు అయితే మడతేసుకుంటున్నాను. ఇంకా బట్టలు మడతేసుకొని ఎవరి వాళ్ళకైతే పెట్టేసిన తర్వాత ఇంక ఈలోగా మామయ్య అయితే బయటికి వెళ్ళిపోయి బయట నుండి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. సో డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా అల్లము చిన్నులపాయలు లేవు ఇంట్లో. సో నాన్ వెజ్ కర్రీస్ ఏమన్నా చేసుకోవాలంటే చేసి పెట్టుకుంటానని అయితే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో ఇంకా లేవు అని చెప్పేసి ఇంకా మామయ్యకి అయితే చెప్పాను, కావాలి అల్లము వెల్లుల్లిపాయలు కావాలి, పేస్ట్ ఇలా అయిపోయింది మామయ్య అని చెప్పేసి. సో అల్లము వెల్లుల్లిపాయలు 2 కూడా బయటకు వెళ్ళి అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా వాటిని అయితే ఇంకా పేస్ట్ వేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ అల్లం అయితే ఇట్లాగా వాటర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పైన చెక్కు వరకు పీల్ చేసేసుకుంటాను. బాగా మట్టి ఎక్కువగా ఉంటే పీల్ చేసుకుంటాను, లేదంటే క్లీన్గా వాష్ చేసుకుంటాను. ఈలోగా పిల్లలు అయితే లేచారు. సో పిల్లలకి కొంచెం పాలు కలిపిచ్చేసాను, పడుకొని పాలు తాగుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ తర్వాత అని చెప్పేసి. సో ఈ వీడియో వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే షూట్ చేశాను. అల్లం అయితే పైన చెక్కు మొత్తం పీల్ చేసేసుకొని ఒకసారి అల్లాన్ని వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చిన్నగా అంటే చిన్న సైజులో కాదు, సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఈజీగా బ్లెండర్లో ఈజీగా మెదిగేటట్టు. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా పొట్టంతా చేసుకున్నాను. మేము పొట్టు పూర్తిగా వాళ్ళము గర్భం పైన ఉండే పొట్టు వరకు ఉంచేసి పైన ఉన్న పొట్టు వరకు అయితే ఒలిచేస్తాము. సో అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ మార్నింగ్ చికెన్ చూయించేసావు కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ చికెన్ మధ్యాహ్నం వరకే తెచ్చుకున్నాము. నార్మల్గా అయితే ఎవ్రీ వీక్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ 2 పూటలు వచ్చేలా తెచ్చుకున్నాము. సో ఈసారి ఫిష్ తిందాంలే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఫిష్ తీసుకొచ్చారు. మధ్యాహ్నం అత్తయ్యకి ప్రేయర్ ఉంది, అత్తయ్యకి కుక్ చేయడం కుదరదని ఇంకా మధ్యాహ్నానికి అయితే చికెన్ తెచ్చారు. నేనైతే ప్రిపేర్ చేశాను. సో ఇంకా అత్తయ్య అయితే ఇప్పుడు ఈవినింగ్ నేను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి అక్కడ పెట్టేసి చింతపండు కూడా నానబెట్టేశాను. సో ఇంకా అత్తయ్య వచ్చేసి ఫిష్ కర్రీ అయితే కుక్ చేసి, ఇంకా నేనైతే ఈలోగా పిల్లలతో అయితే ఆడుకుంటూ ఉన్నాను. ఇంక ఈలోగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా డిన్నర్లో వచ్చేసి మార్నింగ్ చికెన్ అండ్ ఈ పూట ఫిష్ కర్రీతో ఫుల్గా అయితే